what legacy you want to leave here in the music industry in Tollywood? దమ్ముంటే దుమ్ములైపోయాలి. సో దానికి భయపడకూడదు ఫస్ట్. ఎందుకంటే నేను ఇక్కడికి ఇండస్ట్రీలోకి వచ్చిన నేను భయపడిపోయాను ఫస్ట్ ఇనిషియల్గా. అరే ఏంటి ఏదో వైజాగ్లో సినిమాలు చూసి ఏదో పార్టీలోనే ఏదో కార్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఇంత మ్యూజిక్ డైరెక్టర్స్ వీళ్ళందరూ సడన్గా వీళ్ళందరూ ఇదే ఇండస్ట్రీలో ఉన్నారు, నేను ఎక్కడికి వచ్చి మ్యూజిక్ చేస్తున్నా అని చెప్పి షేక్ అయిపోయాను క్షణం చేస్తుంటే. దెన్ ఐ వాజ్ లైక్ యునో ఐ టుక్ ఇట్ యాజ్ అ బ్లెస్సింగ్. అరే భయపడ్డా ఎందుకు, వీళ్ళందరూ ఉన్నారు కదా, ఇంకా పుష్ కదా ఇది, ఇప్పుడు ఇంకా కొత్తగా ఏదో బాగా చేయాలి కదా అని చెప్పి. సో ఐ టుక్ ఇట్ యాజ్ అ బ్లెస్సింగ్ అండ్ ఐ స్టార్టెడ్ డూయింగ్ ఇట్. ఐ బికేమ్ ఫియర్లెస్. ఐ స్టార్టెడ్ డూయింగ్ ఇట్ అండ్ సబ్సిక్వెంట్లీ మాకు ఒక మై సౌండ్ ఇంజనీర్ మిక్స్డ్ రీమాస్టర్డ్ అ సాంగ్ ఇన్ క్షణం ఒక ఇంటర్నేషనల్ అవార్డ్ వచ్చింది. అండ్ ఇట్ ఈవెంచువల్లీ హ్యాపెండ్ దట్ I got good appreciation from the senior music directors. Right. For example, ఎవరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ నచ్చిందని కిరవాణి సార్ ట్వీట్ చేశారు. నేను కలవలేదు కూడా అప్పుడు సార్. ఎందుకు దమ్ముంటే దుమ్ము లేపాలంటున్నానంటే ఇన్హిబిషన్స్ ఉండకూడదు, భయం ఉండకూడదు, నమ్మకం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నవి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అది మటుకు తగ్గేది లేదు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్. అండ్ యూ నీడ్ టు బి వెరీ ఫోకస్డ్.